హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు అండి చాలా టేస్ట్గా హోటల్ స్టైల్లో ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపించాను. ముందుగా దానికోసం అయితే 1 కప్పు వరకు అయితే పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. సో పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని చిటికెడంత పసుపు, అర టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకొని 5 లేదా 10 నిమిషాల పాటు నానబెట్టండి. సో అలా నానిన తర్వాత 3 కట్ చేసి పెట్టినటువంటి టమాటాలు కూడా వేసేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం అందులోకి కావాల్సినటువంటి మసాలా కోసం అయితే నేను 10 గల్లనైతే ఒక 10-15 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. అందులోకి అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, 3-4 అయితే వెల్లుల్లి కూడా తీసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. సో పేస్ట్ని సైడ్కి పెట్టేసి ఇందులోకి అయితే నేను పోపు కోసం అయితే మీడియం సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టానండి. సో నెక్స్ట్ పప్పు అయితే మనకి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిలోకి కావాల్సినటువంటి పోపును కూడా మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన పప్పులోకి మనం పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పప్పులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మీకు పప్పు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలా వాటర్ యాడ్ చేసుకొని సైడ్కి అయితే పెట్టండి. నెక్స్ట్ ఒక కళాయి అయితే తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు వేసుకోండి. అలా పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోండి. అవి కాస్త మెత్తబడిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిలోకి అయితే 1/2 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలోకి అయితే నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నానండి. సో చాలా బాగుంటుంది టేస్ట్. సో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పు టమాటాలో కలిపేయాలి. చూసారు కదా, పెసరపప్పు టమాటాలో కలిపిన తర్వాత బాగా ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని కసూరి మేతి అయితే యాడ్ చేయండి. కసూరి మేతి వేసేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసి ఉడికించండి. ఫైనల్గా మనకు కావాల్సినటువంటి పప్పు రెడీ.